మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుండి 34 వచనాల వరకు. ఈ వచనాలలో ప్రధానమైన ఆజ్ఞల గురించి ప్రభువు శాస్త్రులలో ఒక అతనికి చెప్పడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా 30వ వచనం 31వ వచనంలో చూసినట్లయితే ప్రభు చెప్తున్నారు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని ఆ శాస్త్రితో ప్రభు చెప్పడం మనం గమనిస్తాం. ఇంకా శాస్త్రి అంటున్నాడు 33వ వచనంలో, సర్వాంగ హోమములన్నిటికంటే బలులన్నిటికంటే ఈ ఆజ్ఞలే అధికమని ఆ శాస్త్రి గుర్తించటం మనం చదువుతాం. ఇంకా అంతేకాదు, ఆ శాస్త్రి ఆ విధంగా చెప్పటంతో ప్రభు అంటారు ఆ శాస్త్రిని చూసి, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని. దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది మన ప్రేమను మాత్రమే. నువ్వు ప్రేమిస్తే చాలు, ఆయనకున్నవన్నీ ఆయన ఇవ్వడానికి ఆయన చాలా సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, లేఖనాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మన కొరకు ఆయన రాసి ఉంచారు. సో అవన్నీ వాగ్దాన రూపంలో ఉన్నాయి. కనుక మనము చిన్న కొద్ది ప్రేమను ఆయనకిస్తే చాలు, ఆయన దానికి తిరిగి మనకి ఎంతో ప్రతిఫలం ఇస్తారు. అది కూడా ముందు ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించమని తిరిగి అడుగుతున్నారు. ఆయన ప్రేమించకుండా అయితే మనల్ని ప్రేమించమని అడగట్లేదు. ఆయన ప్రేమను లేఖనాలు ఎంతో స్పష్టంగా వివరిస్తున్నాయి. ఆయన శిలువ మరణం మనకు దాన్ని రుజువు చేసింది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో ఆయన పొందిన హింస, ఆయన పొందిన గాయాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఆయన మన దగ్గర నుండి ప్రేమను ఆశించటంలో ఎంత మాత్రమూ తప్పు కాదు. అది చాలా రైట్ థింగ్. మనం ఎవరమైనా క్రీస్తు పేరట తన వారికి గిన్నెడు నీళ్ళిస్తేనే వారి ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యం చెప్తా ఉంది. అలాంటిది ప్రభువుని మనం ప్రేమిస్తే ఎంత ప్రతిఫలం పొందుకుంటామో కదా. అయితే లేఖనాల్లో నుంచి ఆ ప్రతిఫలం ఏంటో ఒక్కసారి గమనిద్దాం. ఒక వ్యక్తి ప్రభువుని ప్రేమిస్తే వాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారో లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం పరిశీలించి తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న వారెవ్వరు కూడా ప్రేమించకుండా ఉండలేరు, దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేరు. మొదటిగా ఆయన అంటున్నారు కదా, యేసుప్రభు వారు తనను ప్రేమించు వారికి తను తాను కనబరుచుకుంటానని చెప్పారు. యోహాను సువార్త 14వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. 2, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు, వారు ఎన్నడూ బలహీనులు కారు. ఈ విషయాన్ని మనం న్యాయాధిపతుల 5వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. 3, ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారి కొరకు సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. 4, తను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినవి చాలా గొప్ప సంగతులున్నాయి, అయితే వాటిని ఆత్మ ద్వారా వారికి తెలియచేయబడతాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూడగలం. 5, యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు 1వ అధ్యాయం 12వ వచనంలో, వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారు అని. 6, దేవుని ప్రేమించినడలా అతడు దేవునికి ఎరుకైన వాడే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. 7, 1000 తరముల వరకు దేవుని కరుణ వారిపై ఉంటుంది. ఈ విషయాన్ని నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చదవగలం. ఈ రోజు మనం ఎందుకు దేవుని ప్రత్యక్షత లేక బలహీనులుగా ఏ మేలు పొందుకోక అసలు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాయో తెలుసుకోలేక తర్వాత ఇంకా అనేక విషయాల్లో వెనకబడిపోయి ఎందుకున్నామంటే, ఎందుకు ఈ జీవితం మనకి ఈ క్రైస్తవ జీవితం చాలా బోరింగ్ గా అనిపిస్తుంటది చాలా మందికి అని అంటే, ఇదంతా కూడా కారణం దేవుణ్ణి ప్రేమించక. ఆయన అంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే ఆయన అది ఇస్తారు ఇది ఇస్తారు అనే ఉద్దేశాలతో ఇష్టమే, కానీ ఆయన్ని ఆయనగా ప్రేమించే బుద్ధి చాలా మందికి ఉండదు. ఆయన దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఆయన ఒక ఏటీఎం మెషిన్ లాగా చూస్తారు. వారి అవసరాలు తీర్చుకోవడానికే వస్తారు. వచ్చిన ప్రతిసారి ప్రభా ఇది అవసరం, ఇది నా డిమాండ్స్, ఇదిగో ఇవి సహాయం చేయి ప్రభా అంటూ ఆయన దగ్గర చెప్పవలసిన ఆ ప్రార్థన అదే ప్రార్థన అనుకుంటారు. సో ఆ మాటలన్నీ చెప్పేసి గబగబా ముగించేసుకొని కనీసం ఆ తర్వాత ఆయన ఏం ఆలోచిస్తున్నారు, దాని గురించి ఏం చెప్పబోతున్నారు, లేకపోతే ఏదైనా ప్రభు మాట్లాడతారేమో వెయిట్ చేద్దాం అనే ఆలోచన కూడా ఉండదు చాలా మందిలో. జస్ట్ మన అవసరాలేంటో చెప్పేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాం. కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది సహవాసం, ఒక ఫెలోషిప్, ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి హృదయంలోని ఆలోచనలు ఒకరికి తెలియచేసుకుంటూ ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? కేవలం అవసరాన్ని తీర్చుకోవడానికే ప్రభు దగ్గరికి వస్తాము. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆయన దగ్గర కూర్చోడానికి ఇష్టపడం. ఆయన అవసరాలన్నీ గబగబా చెప్పేసుకుని వెళ్ళిపోతాం. అలా వచ్చే వారికి దేవుని స్వభావం ఏంటో, ఆయన ఏం కోరుకుంటున్నారో, ఆయన మనసు
మనసేంటో ఆయన ఉద్దేశం ఏంటో ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ విషయాన్ని గమనించాలి. అలా అవసరాన్ని తీర్చుకోవటానికి ప్రభు దగ్గరికి వచ్చి వెళ్లిపోయే వారి జీవితాలలో వారి అవసరాలు తీరనప్పుడు వారికి ప్రభు మీద కోపం రావడం, దేవుని పట్ల విరోధ భావం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అసలు దేవునితో సహవాసంలో లేరు. దేవుడు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి జరిగిన కీడుకి జరిగిన ప్రతి అనర్థానికి దేవుడే కారణం అనుకుని దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడని దేవుని పట్ల ఒక విరోధమైన భావాన్ని వారి హృదయాల్లో ఏర్పాటు చేసుకుంటారు. దేవుణ్ణి ప్రేమించకపోగా ఇంకా తిరిగి ఆయన మీద నేరాలు మోపుతూ ఉంటారు. అలా కాకుండా మనం గనక దేవుణ్ణి ప్రేమించి ఆయన దగ్గరకు వస్తే నిజంగా మన హృదయం ఆయన ప్రేమలో కరిగిపోతది. ఆ హృదయం కరిగిపోయినప్పుడు మనల్ని మనం తగ్గించుకుని మనం ప్రభు సన్నిధిలో సాగిల పడిపోతాం. ఆ స్థితిలోకి మనం వచ్చినప్పుడు మాత్రమే నిజంగా ఒక మంచి సహవాసం ఏర్పడగలుగుతుంది. దావీదుని గురించి ప్రభు అంటున్నారు కదా, ఇతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేవాడు అని. మనం అపోస్తల కార్యాలు 13:22 చూసినట్లయితే అక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుతాం. యెషయి కుమారుడైన దావీదును కనుగొంటి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వడం మనం గమనిస్తాం. ఈ లోకంలో ఉన్నతమైన వారెవరంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారు. మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో మనందరికీ తెలుసు కదా. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మనం పాపక్షమాపణ పొందుకోవడం, దేవుని మాట ప్రకారం జీవించడం, ఆయన చిత్తంలో బ్రతకడం. దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు దేవుని దృష్టికి గనులైన వారు అనేది మనం గమనించాలి. ప్రేమ లేకుండా మనం ఏం పని చేసినా అది వ్యర్థమేనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు, మీరేం చేసినా ప్రేమతో చేయండి అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. ఈ వాక్యము మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రేమ లేనివాడు మృతుడే అని. దేవుని దృష్టికి సజీవులు ఎవరు అంటే ప్రేమ కలిగిన వారే. దేవుని ఆజ్ఞలలో ప్రేమే ఉంది. ప్రేమ కలిగి ఉండటం అనేది మనకు ఆప్షనల్ కాదు, అది మనకు కంపల్సరీ. సో మన జీవితాలకు ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. కాబట్టి పాపం అంటే ఏంటో కాదు, ప్రేమ లేకపోవడమే మన జీవితాల్లో పాపం చేసినట్లు. ప్రేమ లేని జీవితాలు చాలా అనర్థాలకు దారితీస్తాయి. మనం ప్రేమను గురించి మాట్లాడుకునేది శరీర సంబంధమైన ప్రేమ కాదు గాని ఆత్మ సంబంధమైన ప్రేమను గురించి ధ్యాన భాగంలో మనం వివరించుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన ప్రేమతోనే ప్రభువుని మన పొరుగు వారిని ప్రేమించాలని ఈ రోజు మన ధ్యాన భాగంలో నుండి నేర్చుకున్న ఈ విషయాన్ని బట్టి మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ ప్రార్థించుకుందామా? మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ముందుగా మీరు మమ్మల్ని ప్రేమించారు గనక మమ్మల్ని తిరిగి ప్రేమించమని అడగటంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. దేవా, నిజంగా నీవు మమ్మల్ని ప్రేమించిన తీరు చూస్తే ఎన్నటికీ మేము మిమ్మల్ని అలా ప్రేమించలేము. కానీ అయా, మీరిచ్చిన ప్రేమతో తిరిగి మిమ్మల్ని ప్రేమించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాపం ఒకరి జీవితంలో ఉండగా ఎవ్వరు కూడా నా తండ్రి నేను ప్రేమించే అవకాశం లేదు కనుక నాయన మా పాపములను ముందుగా క్షమించి మా యొక్క మనస్సాక్షిని మీ రక్తంతో శుద్ధి చేసి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల నిన్ను సేవించే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీవిచ్చిన ఈ ప్రధానమైన ఆజ్ఞలో ఏ ఒక్కటి మీరకుండానట్లుగా మమ్మల్ని వలె మా పొరుగు వారిని కూడా ప్రేమించగలిగే స్థితి మాకు దయచేయండి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రభా నిన్ను ప్రేమిస్తూ మా జీవితాలను కొనసాగించడానికి కృప చూపమని నా తండ్రి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని సెలవిచ్చిన నీ మాట ప్రకారం మేమెన్నడూ అలాంటి స్థితిలో లేకుండా నిరంతరము మా హృదయం అంతా కూడా నా ప్రభా ప్రేమతో నింపి ఉంచమని, దానికి కావలసిన కనికరాన్ని కూడా మా హృదయంలో పెట్టమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుప్రభుని నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.